శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం అక్టోబర్ 12th నుంచి 18th అక్టోబర్ వరకు 2025 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది 12 రాశుల మీద తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుంది, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, అదొక చిన్న ఇబ్బంది. ఎందుకంటే మీ రాశ్యాధిపతి కూడా బాగున్నటువంటి వారే. మీకు కేతు ద్వితీయ భావం ఉండడం వల్ల అనుకున్న దానికంటే మీకు డబ్బులు తక్కువ రావడము, కొద్దిగా అన్ఎక్స్పెక్టెడ్, అంటే ఎక్స్పెక్ట్ చేయరు, ఆ మనీ కూడా రాకుండా, ఎక్స్పెక్ట్ చేస్తున్న మనీ కూడా ఎక్కువ లేట్ అయిపోవడానికి అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. కానీ రవి ప్రభావం వల్ల కూడా ధైర్యం మాత్రమే బాగా ఉంటుంది. ధైర్యంగా ఉండడము, ప్రతి విషయాలను ముందంజలో ఉండడము, ఇవన్నీ కూడా రవి ప్రభావం వల్ల మీకు బాగా అవకాశాలు బాగా ఉంటాయి. రవి బాగా కాపాడుతూ ఉంటాడు, మీ తమ్ముళ్ళని కాపాడుతాడు. మీరు తమ్ముళ్ళని బాగా కాపాడుతాడనలో సందేహం ఉందా? రవి 3వ భావంలో ఉండడం వల్ల రవి తమ్ముళ్ళని కాపాడడము, అలాగే ప్రయాణాలు ఎక్కువ చేసేస్తూ ఉండడము, నలుగురితోటి మీ ఆలోచనలు పంచుకోవడము ఎంత అద్భుతం అండి. పైగా ఇంతకుముందు ఒక కుజ రవులు చతుర్థ భావంలో ఉండడం వల్ల, గురుదృష్టి వల్ల చక్కటి చదువు వస్తుందండి. మీ తల్లిగారికి ప్రేమ అభిమానాలు చాలా బాగుంటాయి, అదే డౌట్ లేదు. కాకపోతే అంటే 4th హౌస్ లార్డ్ శుక్రుడు నీచలో ఉన్నాడు కాబట్టి తల్లిగారికి ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేది. అందుకనే శుక్రుడు మంచివాడు మీకు కాకపోయినా శుక్రుడు నీచలో ఉండకూడదు, బలం ఉండాలి. తల్లిగారికి విద్యలో బాగా రాణించాలంటే, అయినప్పటికీ కూడా 4th భావం బాగుంది కాబట్టి విద్యలో రాణిస్తారు. అలా అంతేకాకుండా MBBS డాక్టర్స్ సంబంధించిన విద్య, లేకపోతే ఇంజనీరింగ్ సంబంధించిన విద్యలో మీరు రాణిస్తారు. మ్యాథమెటిక్స్ కూడా నేర్చుకుంటారు బాగా. అంటే ఒక విధంగా చెప్పాలంటే సైన్స్ గ్రూపులు చదువుతారు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్నెస్గా ఉంటారు. భూములు కానీ ఆభరణాలు, బంగారు ఆభరణాలు కానీ కొనుక్కుంటారు. ముఖ్యంగా సంతానం విషయంలో మాత్రం ఏమీ మాత్రం ఇబ్బంది పడరు. పుత్ర సంతాన యోగం కలుగుతుంది. సంతానం వలన మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండకుండా చాలా హ్యాపీగా బాగుంటారు. పైగా ఆరోగ్యంగా ఉంటారు. మేనమామూలుగా బాగుంటుంది. మీకు చేసే మీ భార్యాభర్తల యొక్క అనురాగం బాగుంటుంది. ఎప్పుడు ఇంతకుముందు ప్రాబ్లమ్స్ నడిచేవి ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటారు. అంతేకాకుండా మీ రాహు ప్రభావం వలన కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. కానీ గురు ప్రభావం వలన కూడా ఆయన బాగా మిమ్మల్ని కాపాడుతాడు. ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్న రాహు మన దోషకారకుడు కదా, అందులో మనకి ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటుంటాయి కదా. అష్టమంలో రాహు, దూర ప్రాంత బంధువులు చనిపోవడము, సంథింగ్. ఈ అష్టమంలో రాహు నీచ స్థితిలో శుక్రుడు వలన మీకు ఇబ్బందికరమైన అంటే దూర బంధువులు ఎవరైనా ఉంటే, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మీకు కూడా అంతే. మీ గృహంలో నష్టము, పీడ ఏవో ఉంటుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. దిష్టి తీయించుకోండి, కొబ్బరికాయ దిష్టి తీయించుకోండి. సరే, అది పక్క పెడితే మీకు తెలియదే ఉంది. అది పక్క పెడితే భాగ్యస్థానంలో ఉండే శనీశ్వరుడు మిమ్మల్ని కాపాడుతాడు. అంటే జనరల్గా ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెడుతుంటారు. ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో మీకు తెలుసు. ఎక్కడ నగ్గాలో, ఎక్కడ అది మీకు తెలుసుకునే డైలాగ్, అలాగా మీరు ఉంటారనమాట. అలా అంత అద్భుతంగా ఉంటుంది. మీకు తీర్థయాత్రలు చేస్తారు. మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది శనీశ్వరుడు వల్ల. మీరు కానీ, మీ భర్త గారు కానీ, భార్య గారు కానీ, ఇద్దరు కలిసి కానీ విదేశాలు వెళ్ళబోతున్నారు. అలాగే తీర్థయాత్రలు కూడా చేయబోతున్నారు అక్టోబర్ నెలలో. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు కోల్ కూడా బాగా రాణిస్తారండి. అలాగే సాఫ్ట్వేర్ కూడా రాణిస్తారు మీరు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అద్భుతమైన ప్రగతి ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం వస్తుంది. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా అద్భుతంగా ఉంటుంది. కుజుడు దశమ స్థానం చూసుకోవడమే అదృష్టం. అంతేకాదు గురుచంద్రుడు వలన గజకేసరి యోగంలో ఉన్నారు. అంటే మీ కర్కాటక రాశి వారికి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఖర్చులు బాగా చేస్తారు, సన్మానాలు జరుగుతాయి, మీకు హాయిగా ప్రశాంతంగా ఉంటారు, దైవ దర్శనాలు ఎక్కువ చేసుకుంటారు. డబ్బులు ఏమైనా ఉన్నాయంటే చెరువులు బావులు తవ్వించడానికి, అన్నదానానికి, దైవ దర్శనాలకి, ఇలాగా మంచి మంచి వాటికి ఖర్చు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు కనకదుర్గ అమ్మవారు. కనకదుర్గ అమ్మవారిని అలాగే సూర్య భగవాన్ని పూజించడం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. మీకు ఇంపార్టెంట్ ఏంటంటే శుక్రుడు మీకు 4th హౌస్ ఆడాడు కదా, అలాగే 11వ ఇంటి వాడు కూడా ఏడైనా. శుక్రుడు ఎప్పుడు కూడా చండీ హోమాలు చేయించాలండి. శుక్ర బలం లేకపోతే మరి ఏం చేయలేమంటాం కదా. మీ అమ్మగారు
బాగా సక్సెస్ అవ్వాలంటే అంటే బాగా హెల్తీగా ఉండాలంటే ముఖ్యంగా కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు, కుంకుమ పూజలు ఇటువంటివి చేయించుకోవడం వలన సూర్యభగవానుడు ఉంటారు కదా మనకి, ఆయనకి పూజలు చేయించుకోవడం వలన అంత అద్భుతంగా ఉంటుందండి. పైగా 18వ తారీఖు ధనత్రయోదశి, శని త్రయోదశి రెండూ ఉన్నాయి. 18వ తారీఖుని శనీశ్వరుడి పూజ చేయించుకోవడం వలన, అలాగే లక్ష్మీ అమ్మవారిని కొలవడం వలన సకల శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ, CMA. సరే, క్వాలిఫికేషన్ అనవసరం కంటే MA ఆస్ట్రాలజీ చెప్తుంటాం. మీ జాతకాలు తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉండాలండి కంపల్సరీగా. జాతకాలే కాదు, మన ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతుంటాను నేను. సో మీకు ఏమాత్రము ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. 7075389589, 7075389589. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను షూటింగ్స్లో ఉన్నా లేదా బిజీగా జాతకాలు చెప్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు మనం 12 రాశుల వారికి పరిహారాల గురించి చెప్పుకుందామండి. పరిహారాలు అంటే ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎవరిని పూజ చేసుకోవాలి, ఏ దేవతను కొలవాలి, మరింత శుభఫలితాలు ఎలా వస్తాయి, ఏ దేవతను కొలవడం వల్ల, దేవుని కొలవడం వల్ల శుభఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముఖ్యంగా 12 రాశులు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా అందరూ వస్తారని అర్థం. అందరికీ చెప్పే ఫలితాలు ఏంటయ్యా అంటే, ఈ నెల మొత్తం కూడా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే అమ్మవారు. శుక్రుడు నీచ స్థితిలో ఉండడం అనేది మంచిదే కాదు. ఎందుకంటే అసలు లక్ష్మీయే కదండి మన జోబులో ఉండాలన్నా, మన ఇంట్లో ఉండాలన్నా ధనమే ఉండాలి కదా. మరి అటువంటి శుక్రుడు మరి నీచ స్థితిలో ఉన్నాడంటే మనకి చాలా బాధగా ఉంటుంది కదా. అవునా? శుక్రుడు నీచ స్థితిలో బాధగా ఉంటుంది, మనం ఏం చేయలేం కదా. కానీ ఏం చేయగలం? అమ్మవారిని నిరంతరము కలువపొలతో పూజించగలము. నిరంతరం అంటే మనకు అవకాశం ఉన్నంతసేపు. అంతేకాకుండా అమ్మవారిని శుక్రవారం కానీ, అంటే అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, లక్ష్మీదేవి కూడా చెప్తున్నానండి. లక్ష్మీదేవిని కలవపూలతో పూజించవలసిందే మనం చేయవలసింది. అలాగే కనకదుర్గ అమ్మవారిని నిత్య సంతోషి అమ్మవారు కూడా ఉంటారు. వాళ్ళిద్దరిని పూజించడం వలన, అంటే పూజించడము, అభిషేకాలు చేయించుకోవడము, అంతేకాకుండా మనము అంటే మీరు చండీ హోమాలు, మనం అంటే అందరం, నేను కూడా వస్తాను, చండీ హోమాలు చేయించుకోవడం వల్ల ముందర అమ్మవారిని పట్టేసుకోవాలండి. అమ్మ బలం ఉంటే చాలు. అమ్మ ఆశీస్సులు అంటాం సరా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటాం కదా. కనకదుర్గ అమ్మవారి యొక్క దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ ప్లానెటరీ పొజిషన్ యొక్క ప్రభావం చాలా తగ్గిపోతుంది. ఇంకో పాయింట్ అత్యంత మన సూర్యభగవానుడు, వెలుతురిచ్చే సూర్యభగవాను కూడా నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడు ఆయన. అంటే 17వ తారీఖు నుంచి నీచ స్థితి, అంటే బలం లేకుండా అయిపోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన్ని పూజించాలి ఉంటాయి. గాయత్రి మంత్ర జపం చేసేవారికి, పెద్దలను పూజించేవారికి, అలాగే కొంతమందికి ఏమో బోల్డ్ ఏజ్ హోమ్ అంటారు, వాళ్ళకి మంచి చేస్తాడు. ముఖ్యంగా సూర్యభగవాను ఎర్రని పుష్పాలతోటి అర్ఘ్యం ఇవ్వడం వలన నీరుని, అంతేకాకుండా ఆదిత్య వ్రతం చేయడం వలన, యోగాసనం వేయడం వలన, అలాగే సూర్య నమస్కారాలు చేయడం వలన కూడా సూర్యభగవానుడు మనకి కనికరిస్తాడు. అందుకనే కదా అంటారు కదండి, సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అంటాం కదా. సో సూర్యభగవాను నమస్కారాలు కూడా చేసుకోవాలి. సో అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, సూర్యభగవానుడు. తర్వాత 18వ తారీఖుని ధనత్రయోదశి వస్తుంది. ధనత్రయోదశి అంటే ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారిని పూజించాల్సిందే. కలువ పువ్వులతోనూ తెల్లని పుష్పాలతోనూ అమ్మవారిని పూజించడం వలన స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అంట చెప్పుకుంటాం. శనివారం పూట అది, పైగా శనివారం పూట కూడా శని త్రయోదశి వస్తుంది 18వ తారీఖునే. సో 18వ తారీఖు త్రయోదశి ఉండడం వలన మనం శనీశ్వరుని ఉన్న దోషాలు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా స్వామివారిని పూజించాల్సిందే. తైలాభిషేకాలు చేయించుకోవడం వలన, శనీశ్వరుడు గుడికి వెళ్ళి ఆయన ప్రదక్షిణ చేయడం వల్ల 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం మనం. 9, 11 చాలా ఇంపార్టెంట్. అంత మాత్రం మీరు కాళ్ళు కడిగేసుకోవాలి, గుళ్ళో ఇంటికి రావాలి, దేవుని చూడాలి, ఏం లేదండి. మా గురువుగారు కూడా చెప్తుంటారు, అంటే ఆ గుడి సంప్రదాయం అలా ఉంటే పూజలు చెప్తే కాళ్ళు కడుక్కోవచ్చు. ఎక్కడ కూడా పురాణాల్లో కూడా ఎక్కడ చెప్పలేదు. మా గురువుగారు కూడా చెప్తుంటారు కాళ్ళు కడుక్కోవాలని. నవగ్రహాలే చూడాలి ఫస్ట్, తర్వాత శివదర్శనం చేసుకోవాలి, తర్వాత ఈశాన్యంలో ఉంటారు ఆయన. సో వాళ్ళందరూ కూడా శనీశ్వరుడు పూజ చేసుకోవడం వల్ల మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. సో అలా అంతేకాకుండా ఈశ్వరుడిని, వెంకటేశ్వర స్వామిని కూడా పూజలు చేసుకోవడం మంచిది. సో ఈ విధంగా మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటారో ఆ దేవుడు పూజ చేయండి. కానీ కనకదుర్గ అమ్మవారిని, సూర్యభగవాన్ ఆరాధన మొత్తం ఖచ్చితంగా మనం చేసుకుంటే
అత్యంత శుభ ఫలితాలు ఉండి తీరుతాయి. సో మీ అందరికీ సర్వ సుఖాలు కలగాలని, సంపూర్ణమైన ఆయుర్దాయం, ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.